శనిదేవుడు క్రమశిక్షణ నేర్పే దేవుడుగాను, కర్మల ఫలితాలను ఇచ్చే దేవుడిగాను, సహనాన్ని ఓర్పును నేర్పే దేవుడిగాను చెప్తారు. శనిదేవుడు జాతకంలో మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలను, చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలను ఇస్తారు. ఆయన కొన్నిసార్లు ఊహించని శుభాలను, కొన్నిసార్లు తట్టుకోలేని బాధలను ఇస్తారు. అటువంటి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. అదే శని త్రయోదశి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. డిసెంబర్ 28వ తేదీన శని త్రయోదశి తెల్లవారుజామున 2:26 ప్రారంభమవుతుంది. శని త్రయోదశి తిథి మళ్ళీ డిసెంబర్ 29, 2024 ఉదయం 3:32 ముగుస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో శని త్రయోదశికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. శని త్రయోదశి శివునికి ఇష్టమైన రోజు. శనివారం విష్ణువుకు, త్రయోదశి ఆ పరమశివునికి ఇష్టమైన రోజు. కాబట్టి శని త్రయోదశి రోజు శివకేశవులతో పాటు శని భగవానుడిని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. శని త్రయోదశి నాడు శని భగవానుడిని శాంతింపచేసే పూజలు చేస్తే ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుందని చెప్తారు. అయితే శని త్రయోదశి జాతకంలో శని ప్రతికూల ప్రభావాలతో బాధపడే వారికి చాలా విశిష్టమైన రోజు. ఈ రోజు నియమ నిష్టలతో శని పూజ చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు. ఫలితంగా వారిపై శని అనుగ్రహాన్ని చూపిస్తారు. శని త్రయోదశి పండుగ నాడు శనిదేవుని కటాక్షం కోసం ఉదయాన్నే తలస్నానం చేసి శనిదేవునికి ఇష్టమైన నల్లని రంగు దుస్తులు ధరించి పూజలు చేయాలి. పడమర ముఖంగా కూర్చుని నల్లని నువ్వులతో నీటితో విఘ్నేశ్వరుడికి, శనిదేవునికి పూజలు చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆపై శని మంత్రాన్ని జపించాలి. పేదలకు నల్లని నువ్వులు, నల్లని వస్త్రాలు లేదా ఇనుప వస్తువులను దానం చేయాలి. ఇలా నిష్ఠతో ఎవరైతే శనిదేవుణ్ణి పూజిస్తారో వారి కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి శని భగవానుడి దయ కావాలని భావించేవారు నియమ నిష్ఠలతో శనిని పూజించాలి. ఇంట్లో శనిదేవుని పూజలు సాధ్యం కాకపోతే నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నల్ల నువ్వులు తీసుకుని నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి ఆలయంలో శనిదేవుడికి నువ్వుల నూనె, నల్లటి వస్త్రాన్ని సమర్పించి నల్ల నువ్వులు, నూనె, నల్ల నువ్వులు నైవేద్యంగా పెట్టి ప్రార్థించాలి. ఇలా ఎవరైతే శని త్రయోదశి నాడు శనిదేవుని పూజిస్తారో వారికి శని ప్రతికూల ప్రభావాలు పోతాయి. శనిదేవుని కటాక్షంతో వారికి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి. చూసారు కదండి, ఈ వీడియోలో మనం శని త్రయోదశి నాడు సంపదల వర్షం కోసం ఏ విధంగా మనం శనిదేవుని పూజించాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.